సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సిఎం పికప్ సెంటర్, గుంటూరు వారి లైవ్ డెమో ఆఫ్ ఆర్సిఎం న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్ ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి మహిళ, ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే పీరియడ్స్ జరుగుతున్న అంటే పీరియడ్ ఆడవాళ్ళకి జనరల్గా పీరియడ్స్ 10-12 సంవత్సరాల వయసులో ప్రారంభమవుతాయి. 40 నుంచి 50 సంవత్సరాల మధ్యకాలంలో పీరియడ్స్ ఆగిపోతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి మహిళ వాడవలసిన న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్ గురించి ఈరోజు మనము లైవ్ డెమో ద్వారా ప్రోడక్ట్ యొక్క గొప్పదనాన్ని తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. స్వతహాగా ఆడవాళ్ళు టాబ్లెట్ తీసుకోవాలి అంటే విముఖత చూపిస్తారు. మరి వాళ్ళకి ఈ డెమో చూపించడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్గా వాడుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఎప్పుడైతే మహిళ ఆరోగ్యం బాగుందో ఆ ఇల్లు మొత్తము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? మరి ఆలస్యం చేయకుండా డెమోలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఈ డెమో నిమిత్తం నేను తీసుకున్న పదార్థాలు ఒక్కొక్కటిగా కూడా మీకు తెలియజేస్తాను. మొదటిది బియ్యం. మీరు చూసారంటే బియ్యం ఒక కప్పులో తీసుకున్నాను. రెండవది బెటాడిన్, మెడికల్ షాపుల్లో లభించే బెటాడిన్ని సిద్ధంగా ఉంచుకున్నాను. మూడవది ఒక గ్లాస్, ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక గాజు గ్లాసు, ఒక స్పూను మరియు ఒక రోలు. అంటే ఇంట్లో రోలు ఉంటే ఓకే, ఒకవేళ రోలు లేకపోతే ఏదైనా రాయితో కూడా దీన్ని అంటారు ఆ టాబ్లెట్ని పౌడర్ చేయాల్సి ఉంటుంది. ఆ పౌడర్ చేసే నిమిత్తము ఏ విధంగా అయినా కూడా మా ఇంట్లో రోలు ఉంది కాబట్టి ఈ రోలు నేను తీసుకోవడం జరిగింది. మీరు ఇంట్లో ఏదైనా రాయి ద్వారా కూడా, ఇంట్లో అల్లము ఇటువంటివి దంచుకుంటూ ఉంటారు కదా, ఆ యొక్క రాయిని కూడా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. మరి అంతేకాదు, మరి సిద్ధంగా మన ప్రోడక్ట్ మా ఇంట్లో మా ఆవిడతోటి నేను వాడిస్తున్న ఈ న్యూట్రిచార్జ్ ఉమెన్ టాబ్లెట్లను కూడా ఈ డెమో నిమిత్తం సిద్ధంగా ఉంచుకున్నాను. ఆల్రెడీ రెగ్యులర్గా మా ఆవిడ వాడుతుంది కాబట్టి కొన్ని టాబ్లెట్స్ ఇందులో ఖాళీ కావడాన్ని కూడా మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. ముందుగా సిద్ధం చేసుకున్న గ్లాసులో కొద్దిగా బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యము దేనికి సింబాలిక్, దేనికి నిదర్శనము అంటే కనుక స్వతహాగా దేవుడిచ్చిన మన బాడీ, మన శరీరము ఇంత స్వచ్ఛంగా ఈ బియ్యం లాగానే ఉంటుంది అని తెలియజెప్పేందుకై బియ్యం తీసుకున్నాను. మరి ఈరోజు మనం తినే తిండి కావచ్చు, పీల్చే గాలి కావచ్చు, త్రాగే నీరు కావచ్చు, మరి అవన్నీ కూడా పొల్యూటెడ్గా ఉన్నాయా, బాగా ఉన్నాయా అంటే ఇప్పుడున్న ఈ యొక్క మనకు వచ్చే రకరకాల అనారోగ్య సమస్యల రీత్యా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న ఈ ఆసుపత్రులు మరియు మెడికల్ షాపులే మనకు చెబుతున్నాయి అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉంటున్నాయని. మరి ఇవన్నీ వీటికి ప్రధాన కారణం ఏమిటి అంటక మనం తీసుకునే ఆహారము, మనం పీల్చే గాలి, మనం త్రాగే నీరు, ఈ మూడు కూడా పొల్యూటెడ్గా ఉండి మరి వాటిని మనం తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కూడా పొల్యూషన్కి గురవుతున్నాయి. మరి అటువంటి పొల్యూషన్కి నిదర్శనంగా ఏమిటి అంటే నేను ఈ యొక్క బెటాడిన్ లిక్విడ్ని ఈ బియ్యానికి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి తెల్లగా ఉన్న బియ్యం కాస్త పొల్యూటెడ్గా నల్లగా మారడాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇంకా చెప్పాలంటే కొంచెం నీట్గా ఓ స్పూన్తో కూడా కలయబెడుతున్నాను ఫ్రెండ్స్. మరి తెల్లగా ఉన్న బియ్యము నల్లగా పొల్యూటెడ్గా మారిపోతున్నాయి. అలాగే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కూడా ఏమిటి అంటే కనుక ఈ యొక్క మనం తీసుకునే ఆహారం సక్రమంగా లేకపోతే ఈ విధంగానే పొల్యూటెడ్గా మారిపోతాయి. మరి ఈ విధంగా ఉన్న వాటిని చేత్తోటి ఏదైనా కూడా ఆ యొక్క నలుపును తీసేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ప్రయత్నం చేస్తుంటే నల్లగా మారుతున్నాయా అంటే కనుక నల్లగా ఉన్నవి నల్లగానే ఉంటున్నాయి, తెల్లగా మారకపోవడాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ పొల్యూషన్ని మనం తీసే నిమిత్తం నేనేంటి అంటే కనుక వాటర్తో ఈ బియ్యాన్ని
కడిగే ప్రయత్నం కూడా చేస్తున్నాను. సిద్ధంగా ఉంచుకున్న వాటర్ బాటిల్లోని నీటిని ఇందులోకి వంపుతున్నాను. మరి ఈ నీళ్ళలో క్లీన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి చూశారు అంటే మరి క్లీన్ అయ్యాయా లేదా, ఎలా ఉన్నాయని ఓ మారు చూసే ప్రయత్నం చేద్దాము. క్లీన్ కాకుండా నల్లగా ఉండడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ యొక్క గ్లాసులోకి ఇప్పటికే మనం సిద్ధంగా ఉంచుకున్న ఉమెన్ టాబ్లెట్ని ఓపెన్ చేసి ఈ రోలులోకి తీసుకొని పౌడర్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత చక్కగా పౌడర్ చేస్తే అంత చాలా చక్కగా డెమో చాలా బాగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక వెంటనే అంటే కనుక క్విక్గా కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత చక్కగా పౌడర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మరి ఇందులోకి మన ఉమెన్ టాబ్లెట్ యొక్క పౌడర్ని వేయడం జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక పూర్తి స్థాయి బ్లాకిష్గా ఉన్న బియ్యము తిరిగి వైటిష్గా మారడాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి రెగ్యులర్గా ఈ టాబ్లెట్ని ప్రతి మహిళ ఉపయోగించడం ద్వారా వారి ఆర్గాన్స్ అప్డేట్ అవుతాయంటారా కాదా, పొల్యూటెడ్ లేకుండా అవుతాయంటారా కాదంటారా? చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఒకవేళ దీన్ని నలిపి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే కొందరు ఏమనుకుంటారంటే వైట్గా ఏదైనా కూడా కలర్ ఆ యొక్క పౌడర్ యొక్క అంటే కలర్ అయిందేమో అని కూడా అనుకుంటారు. దీన్ని నలిపి మీకు చూపించే ప్రయత్నాన్ని కూడా నేను మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇటువంటి ఈ టాబ్లెట్ని ప్రతిరోజు రోజుకు ఒకటి చొప్పున ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఒక టాబ్లెట్ 200 ml గోరువెచ్చని నీటితోటి తీసుకోమని కంపెనీ చెబుతుంది. మరి ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యొక్క గొప్పదనం ఏమిటి అని కంపెనీ యొక్క nutricharge.in వెబ్సైట్ ద్వారా పూర్తి విషయాలు మనకి తెలుస్తాయి. ప్రతి మహిళకు ఒక రోజుకు కావాల్సిన 50 ఎసెన్షియల్ విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, ఫ్రూట్ బ్లెండ్స్, బొటానికల్స్, క్యాట్రాయిడ్స్ ఇవన్నీ కూడా అంటే కలిపి ఈ మన కంపెనీ మనకు ఈ ప్రోడక్ట్ని అందజేస్తుంది. మరి ప్రతి మహిళ ఈ ప్రోడక్టు వాళ్ళకి ఉపయోగపడుతుందా లేదా అన్నది 50 ప్రోడక్ట్ల గురించి మనము తెలియచేయాలి అంటే కూడా సమయం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇంకా ముఖ్యంగా అంటే పీరియడ్ అంటే ఆ స్టేజ్లో అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్న మహిళలు ఈ ఉమెన్ టాబ్లెట్ వాడాలి అనుకుంటున్నాం. కాబట్టి ఇందులో వాడిన అతి కీలకమైన 2 ఇంగ్రీడియంట్స్ గురించి నేను మీకు తెలియజేస్తాను. ఆ 2 ఇంగ్రీడియంట్స్ అతి కీలకమైనవి ఏమిటి అంటే ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఎక్స్ట్రాక్ట్ మరియు స్టార్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్. మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ 2 పేర్లు అంటే ఈవినింగ్ ప్రైమ్ రోజ్ దేనికి ఉపయోగపడుతుంది, ఒక ఆడవాళ్ళకు వచ్చే గైనిక్ సమస్యలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి అక్కడ బోలెడ్ ఇన్ఫర్మేషన్ని మీరు అంటే చూడవచ్చు. అంతేకాదు స్టార్ ఫ్లవర్, ఈ యొక్క స్టార్ ఫ్లవర్ అని కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసామంటే గైనిక్ సమస్యలకి ఆ ప్రోడక్ట్
ఎంత చక్కగా ఎంత బాగా ఉపయోగపడుతుందో వాళ్ళ దృష్టికి మనము తెలియజెప్పాము అంటే ఇక ఆగమన్నా ఆగరు, రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళు మరొక ఇబ్బంది ఏమిటి అంటే కనుక ఈ టాబ్లెట్ అంటే ఆరోగ్యంగా బాగుంటుందని ఎంత బాగా మొత్తుకున్నా, ఎంత బాగా మొరపెట్టుకున్నా, ఎంత బాగా తెలియజేసినా కూడా ఇంకా ఏమిటి అంటే కనుక ఈ ఫ్లేవర్ బాగుంటుందా బాగోదా, ఇది వాసన వస్తుందా, ఇటువంటి అంటే కనుక సందేహాలు కూడా వాళ్ళకు వస్తాయి. కాబట్టి ఓ టాబ్లెట్ను వాళ్ళ నోటితోటి అంటే కనుక వాళ్ళ నాలుకతోటి నాకించి మింగించండి, ఏమీ కాదు. ఎందుకంటే ఆ మింగినప్పుడు నాకినప్పుడు ఏంటి అంటారుగా ఏ విధమైన అంటారుగా ఇబ్బంది లేదు అని తెలిసినప్పుడు అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఆటోమేటిక్గా ఆరాంగా అంటారుక వాడటం చేస్తారు. బిగించేసిన అనతి కాలం అంటారుక విత్ ఇన్ ఏ వీక్ ఏమిటి అంటారుక చాలా చాలా డిఫరెన్స్ అంటే వాళ్ళు ఇంట్లో అంటు తోముకునేటప్పుడు కావచ్చు, ఇంట్లో పని చేసేటప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో అంటే ఇంట్లో నడిచేటప్పుడు కావచ్చు, ప్రతి విషయంలో మార్పుని వాళ్ళు చవి చూస్తారు. ఎప్పుడైతే మార్పును చవి చూశారు అంటే గనక ఆటోమేటిక్ గా మరి వాళ్ళు ఉమెన్ వాడుకోవడమే కాకుండా ఇంకా మా ఆయన నిమిత్తం ఏదైనా ఇంకా మగవాళ్ళ నిమిత్తం మెన్ను ఉన్నాయా, పిల్లల నిమిత్తం ఏమైనా ఉన్నాయా, మా అత్త మామ లేదా మా అమ్మ నాన్నగారు సీనియర్ సిటిజన్స్ వాళ్ళ నిమిత్తం ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగి మరి పొందుతారు. మరి ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క మరిన్ని అంటారుగా పూర్తి విషయాలను అంటే ఈరోజు కేవలం లైవ్ డెమో మాత్రమే చూసాము. ఆ ఇంగ్రీడియంట్స్ ఏమిటి, అందులో ఉన్న లూకోపిన్ ఏం చేస్తుంది అంటే లూకోపిన్ అంటే టమోటాలో ఉండే ఓ ఇంగ్రీడియంట్, అలాగే లూటిన్ అనే ఓ పదార్థం ఉంటుంది, అది కళ్ళకి ఏ విధంగా మేలు చేస్తుంది, ఇంకా సౌందర్య సాధనంగా ఏ విధంగా పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల వాళ్ళు అంటే మేకప్ కు ఖర్చు ఏ విధంగా తగ్గుతుంది అన్నది వాళ్ళు గమనించగలుగుతారు. వాళ్ళకు కూడా అంటారు పూర్తి స్థాయిలో తెలియజేసేందుకు ఇంకో సెషన్ కూడా నేను అంటే మీ అందరికీ ఏర్పాటు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం.